Assalamualaikum guys, welcome back to my channel. This is Ekin Samad. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తరపు నుంచి హ్యాపీ రంజాన్. ఈ రంజాన్కి మీ అందరి కోసం స్పెషల్ రెసిపీని అయితే మీ ముందుకు తీసుకొని వచ్చేసాను. అదేనండి దమ్కి సేమియా. ఈ దమ్కి సేమియా ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. అంతేకాకుండా ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి మా ఇంట్లో ఎన్ని వెరైటీస్ చేశారో ఫుడ్ ఐటమ్స్ అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మనం ఈ దమ్కి సేమియాకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేసుకొని మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇంకా వన్స్ అగైన్ నా తరపు నుంచి మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ ఈద్ ముబారక్. ఇంకా మొదటిసారిగా మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. ముందుగా కడాయి పెట్టేసుకొని కమ్మటి నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఈ విధంగా లైట్ గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. బాదం, జీడిపప్పు, కిస్మిసే కాకుండా పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు డ్రై ఫ్రూట్స్ మొత్తం గోల్డెన్ కలర్లో వచ్చేసిన తర్వాత మనం దమ్కి సేమియాని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఆ ఘీ మొత్తం ఈ సేమియా మొత్తానికి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. ఈ సేమియా కూడా లైట్ గోల్డిష్ షేడ్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. బాగా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత కొంచెం వాటర్ యూస్ చేసుకొని మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఒక 2 minutes చాలు. ఇంకా మనకి సరిపోయినంత చక్కెర యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ చక్కెర వేసుకోమాకండి, పాకం వచ్చేసరికి గడ్డలాగా అయిపోతుంది. సరిపోయేంత వేసుకుంటే సరిపోతుంది చక్కెర అయితే. ఇంకా చక్కెర మొత్తం సేమియాకి పట్టేటట్టుగా మొత్తం కలుపుకుంటూ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. దాని తర్వాత యాలుక్కాయల పౌడర్ చేసుకొని ఇలా వేసుకోవచ్చు. మీరు అచ్చం అలా అయినా వేసుకోవచ్చు. అవైలబుల్గా ఉంటే యాలుక్కాయల పౌడర్ వేసుకుంటే కమ్మటి స్మెల్ వస్తుంది. ఇంకా మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కోవా. ఈ కోవాని సరిపోయేంతగా వేసుకొని మొత్తం సేమియాకి పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఈ కోవా వేయడం వల్ల సేమియా అయితే నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా మీరైతే చేయాల్సిన పని ఏంటంటే మీ క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఎక్కువ చక్కెర వేసుకున్నా, ఎక్కువ కోవా వేసుకున్నా పాకం ఎక్కువ అయిపోయింది. ఇది చల్లారాక దీని ఎఫెక్ట్ మనకు అనిపించింది, గట్టిగా అయిపోయింది. సో అందుకని లిమిటెడ్గా వేసుకోండి. ఈ దమ్కి సేమియా వేడిగా తినడం కన్నా చల్లారాక తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా మన సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటే ఇంకా మన దమ్కి సేమియా రెడీ అయిపోయినట్టే. స్మెల్ ఇంత గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే నెక్స్ట్ లెవెల్ ఉంది. నేనైతే లాగిచ్చేసా. సో గైస్ చూసారు కదా, వేడి దమ్కి సేమియా అయితే ప్రిపేర్ అయిపోయింది. చాలా ఈజీ, చాలా సింపుల్ ప్రిపేర్ చేసుకోవడం. రంజాన్ సీజన్ లో చేసే అన్ని స్వీట్స్ లో ఈ దమ్కి సేమియా చాలా స్పెషల్ రోల్ అయితే ప్లే చేస్తూ ఉంటుంది. అంతే టేస్టీ కూడా ఉంటుంది. ఇంకా మనం ఎప్పుడు తినే సేమియా లాగైతే ఉండదు. ఇది వచ్చేసి దమ్కి సేమియా చాలా సన్నగా ఉంటుంది. ఇది చాలా ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ లో మేమైతే తెలియక చాలా కష్టంగా ఉంటుంది అనుకున్నాం, కానీ నేర్చుకునే కొద్దీ చాలా ఈజీగా ఉంటుంది. ఏదైనా అంతే అమృతంలా ఉంటుంది ఇది. ఈరోజు మా ఇంట్లో ఇన్ని రకాల వంటకాలు అనమాట. మటన్ కర్రీ, చోబా, సాంబార్, వేడి పాయసం, మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దమ్కి సేమియా, స్పైసీ గోంగూర, ఇది వచ్చేసి కొబ్బరి లోజుతో తయారు చేసిన కోవా స్వీట్, ఇంకా ఇది వచ్చేసి ఎగ్స్, పెరుగు చట్నీ, మనందరి ఫేవరెట్ లాలీపాప్స్. అన్ని ఐటమ్స్ అయితే వచ్చేసినాయి. మన మెయిన్ ఐటమ్ బిర్యానీ. మా ఇంట్లో ఈరోజు వేడిగా చికెన్ దమ్ బిర్యానీ చేశారు. ఇవన్నమాట ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ రంజాన్కి. సో గైస్ చూసారు కదా, దమ్కి సేమియా ప్రిపరేషన్ చాలా ఈజీగా ఉంది కదా. ఐ హోప్ మీరంతా తప్పకుండా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకా మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మా బెల్ ఐకాన్ కూడా సేమ్ ఈ ఫ్లేవర్ లాగా రెడ్ కలర్లో ఉంటుంది. దాన్ని లాగబెట్టి గుడ్డేయండి, మా అప్డేట్స్ మీకు అలా వచ్చేస్తాయి. ఇంకా సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై. అందరికీ వన్స్ అగైన్ ఈద్ ముబారక్. లవ్ యూ ఆల్. బాయ్.